5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈరోజు ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా లేకుండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారి స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నా. ఇదొక చాలా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సన్నబియ్యం కానీ ఈ రేషన్ కార్డు పంపిణీ విషయంలో కూడా మరి చరిత్రలో నిలబడిపోయే విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత గొప్ప సంక్షేమ పథకం అంటే 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే పథకం. ఇంతకంటే గొప్ప పథకం మరొకటి ఉండదు. తెలంగాణలో 80% జనాభాకి ప్రతి నెల 6 కిలోలు మంచి క్వాలిటీ సన్నబియ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మరోమారు మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు కోరినట్టుగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నిమిషం బిఎల్ఆర్, ఒక నిమిషం కిరణ్, ఒక నిమిషం వెంకట, ఒకనా మీ అందరి పక్షాన, మీ ఎమ్మెల్యే మీ ఎంపీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. దేవాదుల నుంచి గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడంలో వారు సహకరించాలి, ఈరోజు వారు ప్రకటించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దేవాదుల ప్యాకేజ్ 6 పనులు ఆగిపోయినాయి. దేవాదుల ప్యాకేజ్ 6 ద్వారా తుంగతుర్తికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి గారు ఆమె చాలాసార్లు నన్ను ముఖ్యమంత్రి గారు కలిశారు. స్టేషన్ గన్పూర్కి వర్ధన్నపేట్కి దేవాదుల ప్యాకేజ్ 6 నుంచి గోదావరి నదీ జలాలు తీసుకొచ్చేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించవలసిందిగా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి నల్గొండ జిల్లాలో మూసీ జలాలు సంపూర్ణంగా పారేయడానికి ప్రవహించడానికి మీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనిల్ రెడ్డి గారు బీర్లైలే కోరినట్టుగా కొంతకాలం క్రితం బునియాది గారి కాలువకి కాలువ రివైవ్ చేయడానికి 200 కోట్లు మంజూరు చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. సభాముఖంగా ప్రకటిస్తున్నాం. శాసనసభ్యులు మీరు భూసేకరణలో శాసనసభ్యులు స్థానిక